చెరుకుపల్లి మండలంలో రాజ్యమేలుతున్న నకిలీ జర్నలిజం. 10వ తరగతి చదవని వాడు కూడా రిపోర్టరే. నకిలీ జర్నలిస్టులతో కన్నీరు పెడుతున్న కలం. విలువలతో కూడిన జర్నలిజం జాడ ఎక్కడ? సమస్యలు రాయటం దేవుడెరుగు, ఫుల్ స్టాపులు కామాలు కూడా పెట్టడం రాదు. ఒక పేపర్లో వస్తే దాన్ని పట్టుకొని వసూలు దందాకి పాల్పడుతున్న వైన్యం. నేటి సమాజంలో పెద్ద సమస్యగా మారిన ప్రెస్ అనే 2 అక్షరాలు. 500 కొడితే ప్రెస్ కార్డు, చదువవసరం లేదు, అనుభవము అసలే లేదు. పెయింట్లు వేసేవాళ్ళు, మట్టి వ్యాపారం చేసేవాళ్ళు ప్రస్తుతం వీరంతా మీడియాలో ఉంటూ ప్రెస్ అని తమ వాహనాలకు పెద్ద పెద్ద అక్షరాలతో స్టిక్కర్లు వేయించుకొని తిరుగుతున్నారు. 1835లో ప్రారంభమైన తెలుగు జర్నలిజం ప్రజల్ని మూఢ విశ్వాసాల నుండి ఆధునిక యుగంలో అంతరిక్షానికి చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల వరకు ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్యపరచడంలో జర్నలిస్టుల పాత్ర కొంతమేర ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. విలువలు కలిగిన జర్నలిస్టులు సమాజం ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటుంది. అక్షరాలు తెలియని జర్నలిస్టులు కొంతమంది. రాజకీయ నాయకులు తుమ్మినా ఆహా, దగ్గినా ఓహో అంటూ పదవిలో ఉన్నా లేకపోయినా మెప్పు కోసం విషయం ఉన్నా లేకున్నా వార్తలు రాస్తున్న దౌర్భాగ్య స్థితి. చెరుకుపల్లి మండలంలో నకిలీ జర్నలిజం రాజ్యమేలుతుంది. జర్నలిజంలో ఓనమాలు కూడా తెలియని వాళ్ళు కూడా తాము జర్నలిస్టు అంటూ దందా సాగిస్తున్నారు. అటు పోలీస్ స్టేషన్, ఇటు తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం అంటూ పంచాయతీ కార్యాలయాలు ఇలా ఒకటేమి అన్ని ప్రభుత్వ శాఖలలో నకిలీ జర్నలిస్టులు రాజ్యమేలుతున్నారు. ఒక్కరు కూడా 10వ తరగతి చదివిన వారంటూ లేదు. చదివే అంతంత మాత్రం అనుకుంటే ఇక సమస్యలపై వీరికి అవగాహన ఏముంటుంది? అంతా కూడా శూన్యమే అంటున్నారు. చెరుకుపల్లి మండలంలో రాజ్యమేలుతున్న నకిలీ జర్నలిజం. 10వ తరగతి చదవని వాడు కూడా రిపోర్టరే. నకిలీ జర్నలిస్టులతో కన్నీరు పెడుతున్న కలం. విలువలతో కూడిన జర్నలిజం జాడ ఎక్కడ? సమస్యలు రాయటం దేవుడెరుగు, ఫుల్ స్టాపులు కామాలు కూడా పెట్టడం రాదు. ఒక పేపర్లో వస్తే దాన్ని పట్టుకొని వసూలు దందాకి పాల్పడుతున్న వైన్యం. నేటి సమాజంలో పెద్ద సమస్యగా మారిన ప్రెస్ అనే 2 అక్షరాలు. 500 కొడితే ప్రెస్ కార్డు, చదువవసరం లేదు, అనుభవము అసలే లేదు. పెయింట్లు వేసేవాళ్ళు, మట్టి వ్యాపారం చేసేవాళ్ళు ప్రస్తుతం వీరంతా మీడియాలో ఉంటూ ప్రెస్ అని తమ వాహనాలకు పెద్ద పెద్ద అక్షరాలతో స్టిక్కర్లు వేయించుకొని తిరుగుతున్నారు. 1835లో ప్రారంభమైన తెలుగు జర్నలిజం ప్రజల్ని మూఢ విశ్వాసాల నుండి ఆధునిక యుగంలో అంతరిక్షానికి చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల వరకు ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్యపరచడంలో జర్నలిస్టుల పాత్ర కొంతమేర ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. విలువలు కలిగిన జర్నలిస్టులు సమాజం ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటుంది. అక్షరాలు తెలియని జర్నలిస్టులు కొంతమంది. రాజకీయ నాయకులు తుమ్మినా ఆహా, దగ్గినా ఓహో అంటూ పదవిలో ఉన్నా లేకపోయినా మెప్పు కోసం విషయం ఉన్నా లేకున్నా వార్తలు రాస్తున్న దౌర్భాగ్య స్థితి. చెరుకుపల్లి మండలంలో నకిలీ జర్నలిజం రాజ్యమేలుతుంది. జర్నలిజంలో ఓనమాలు కూడా తెలియని వాళ్ళు కూడా తాము జర్నలిస్టు అంటూ దందా సాగిస్తున్నారు. అటు పోలీస్ స్టేషన్, ఇటు తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం అంటూ పంచాయతీ కార్యాలయాలు ఇలా ఒకటేమి అన్ని ప్రభుత్వ శాఖలలో నకిలీ జర్నలిస్టులు రాజ్యమేలుతున్నారు. ఒక్కరు కూడా 10వ తరగతి చదివిన వారంటూ లేదు. చదివే అంతంత మాత్రం అనుకుంటే ఇక సమస్యలపై వీరికి అవగాహన ఏముంటుంది? అంతా కూడా శూన్యమే అంటున్నారు. చెరుకుపల్లి మండలంలో రాజ్యమేలుతున్న నకిలీ జర్నలిజం. 10వ తరగతి చదవని వాడు కూడా రిపోర్టరే. నకిలీ జర్నలిస్టులతో కన్నీరు పెడుతున్న కలం. విలువలతో కూడిన జర్నలిజం జాడ ఎక్కడ? సమస్యలు రాయటం దేవుడెరుగు, ఫుల్ స్టాపులు కామాలు కూడా పెట్టడం రాదు. ఒక పేపర్లో వస్తే దాన్ని పట్టుకొని వసూలు దందాకి పాల్పడుతున్న వైన్యం. నేటి సమాజంలో పెద్ద సమస్యగా మారిన ప్రెస్ అనే 2 అక్షరాలు. 500 కొడితే ప్రెస్ కార్డు, చదువవసరం లేదు, అనుభవము అసలే లేదు. పెయింట్లు వేసేవాళ్ళు, మట్టి వ్యాపారం చేసేవాళ్ళు ప్రస్తుతం వీరంతా మీడియాలో ఉంటూ ప్రెస్ అని తమ వాహనాలకు పెద్ద పెద్ద అక్షరాలతో స్టిక్కర్లు వేయించుకొని తిరుగుతున్నారు. 1835లో ప్రారంభమైన తెలుగు జర్నలిజం ప్రజల్ని మూఢ విశ్వాసాల నుండి ఆధునిక యుగంలో అంతరిక్షానికి చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల వరకు ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్యపరచడంలో జర్నలిస్టుల పాత్ర కొంతమేర ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. విలువలు కలిగిన జర్నలిస్టులు సమాజం ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటుంది.
అక్షరాలు తెలియని జర్నలిస్టులు కొంతమంది, రాజకీయ నాయకులు తుమ్మినా ఆహా దగ్గినా ఓహో అంటూ పదవిలో ఉన్నా లేకపోయినా మెప్పు కోసం విషయం ఉన్నా లేకున్నా వార్తలు రాస్తున్న దౌర్భాగ్య స్థితి. చెరుకుపల్లి మండలంలో నకిలీ జర్నలిజం రాజ్యమేలుతుంది. జర్నలిజంలో ఓనమాలు కూడా తెలియని వాళ్ళు కూడా తాము జర్నలిస్టు అంటూ దందా సాగిస్తున్నారు. అటు పోలీస్ స్టేషన్, ఇటు తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం అంటూ పంచాయతీ కార్యాలయాలు ఇలా ఒకటేమి అన్ని ప్రభుత్వ శాఖలలో నకిలీ జర్నలిస్టులు రాజ్యమేలుతున్నారు. ఒక్కరు కూడా 10వ తరగతి చదివిన వారంటూ లేరు. చదివే అంతంత మాత్రం అనుకుంటే ఇక సమస్యలపై వీరికి అవగాహన ఏముంటుంది? అంతా కూడా శూన్యమే అంటున్నారు. చెరుకుపల్లి మండలంలో రాజ్యమేలుతున్న నకిలీ జర్నలిజం. 10వ తరగతి చదవని వాడు కూడా రిపోర్టరే. నకిలీ జర్నలిస్టులతో కన్నీరు పెడుతున్న కలం. విలువలతో కూడిన జర్నలిజం జాడ ఎక్కడ? సమస్యలు రాయటం దేవుడెరుగు, ఫుల్ స్టాప్లు కామాలు కూడా పెట్టడం రాదు. ఒక పేపర్లో వస్తే దాన్ని పట్టుకొని వసూలు దందాకి పాల్పడుతున్న వైన్యం. నేటి సమాజంలో పెద్ద సమస్యగా మారిన ప్రెస్ అనే 2 అక్షరాలు. 500 కొడితే ప్రెస్ కార్డు, చదువవసరం లేదు, అనుభవం అసలే లేదు. పెయింట్లు వేసేవాళ్ళు, మట్టి వ్యాపారం చేసేవాళ్ళు ప్రస్తుతం వీరంతా మీడియాలో ఉంటూ ప్రెస్ అని తమ వాహనాలకు పెద్ద పెద్ద అక్షరాలతో స్టిక్కర్లు వేయించుకొని తిరుగుతున్నారు. 1835లో ప్రారంభమైన తెలుగు జర్నలిజం ప్రజల్ని మూఢ విశ్వాసాల నుండి ఆధునిక యుగంలో అంతరిక్షానికి చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల వరకు ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్యపరచడంలో జర్నలిస్టుల పాత్ర కొంతమేర ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. విలువలు కలిగిన జర్నలిస్టులు సమాజం ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటుంది. అక్షరాలు తెలియని జర్నలిస్టులు కొంతమంది, రాజకీయ నాయకులు తుమ్మినా ఆహా దగ్గినా ఓహో అంటూ పదవిలో ఉన్నా లేకపోయినా మెప్పు కోసం విషయం ఉన్నా లేకున్నా వార్తలు రాస్తున్న దౌర్భాగ్య స్థితి. చెరుకుపల్లి మండలంలో నకిలీ జర్నలిజం రాజ్యమేలుతుంది. జర్నలిజంలో ఓనమాలు కూడా తెలియని వాళ్ళు కూడా తాము జర్నలిస్టు అంటూ దందా సాగిస్తున్నారు. అటు పోలీస్ స్టేషన్, ఇటు తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం అంటూ పంచాయతీ కార్యాలయాలు ఇలా ఒకటేమి అన్ని ప్రభుత్వ శాఖలలో నకిలీ జర్నలిస్టులు రాజ్యమేలుతున్నారు. ఒక్కరు కూడా 10వ తరగతి చదివిన వారంటూ లేరు. చదివే అంతంత మాత్రం అనుకుంటే ఇక సమస్యలపై వీరికి అవగాహన ఏముంటుంది? అంతా కూడా శూన్యమే అంటున్నారు. చెరుకుపల్లి మండలంలో రాజ్యమేలుతున్న నకిలీ జర్నలిజం. 10వ తరగతి చదవని వాడు కూడా రిపోర్టరే. నకిలీ జర్నలిస్టులతో కన్నీరు పెడుతున్న కలం. విలువలతో కూడిన జర్నలిజం జాడ ఎక్కడ? సమస్యలు రాయటం దేవుడెరుగు, ఫుల్ స్టాప్లు కామాలు కూడా పెట్టడం రాదు. ఒక పేపర్లో వస్తే దాన్ని పట్టుకొని వసూలు దందాకి పాల్పడుతున్న వైన్యం. నేటి సమాజంలో పెద్ద సమస్యగా మారిన ప్రెస్ అనే 2 అక్షరాలు. 500 కొడితే ప్రెస్ కార్డు, చదువవసరం లేదు, అనుభవం అసలే లేదు. పెయింట్లు వేసేవాళ్ళు, మట్టి వ్యాపారం చేసేవాళ్ళు ప్రస్తుతం వీరంతా మీడియాలో ఉంటూ ప్రెస్ అని తమ వాహనాలకు పెద్ద పెద్ద అక్షరాలతో స్టిక్కర్లు వేయించుకొని తిరుగుతున్నారు. 1835లో ప్రారంభమైన తెలుగు జర్నలిజం ప్రజల్ని మూఢ విశ్వాసాల నుండి ఆధునిక యుగంలో అంతరిక్షానికి చేరుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల వరకు ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్యపరచడంలో జర్నలిస్టుల పాత్ర కొంతమేర ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. విలువలు కలిగిన జర్నలిస్టులు సమాజం ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటుంది. అక్షరాలు తెలియని జర్నలిస్టులు కొంతమంది, రాజకీయ నాయకులు తుమ్మినా ఆహా దగ్గినా ఓహో అంటూ పదవిలో ఉన్నా లేకపోయినా మెప్పు కోసం విషయం ఉన్నా లేకున్నా వార్తలు రాస్తున్న దౌర్భాగ్య స్థితి. చెరుకుపల్లి మండలంలో నకిలీ జర్నలిజం రాజ్యమేలుతుంది. జర్నలిజంలో ఓనమాలు కూడా తెలియని వాళ్ళు కూడా తాము జర్నలిస్టు అంటూ దందా సాగిస్తున్నారు. అటు పోలీస్ స్టేషన్, ఇటు తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం అంటూ పంచాయతీ కార్యాలయాలు ఇలా ఒకటేమి అన్ని ప్రభుత్వ శాఖలలో నకిలీ జర్నలిస్టులు రాజ్యమేలుతున్నారు. ఒక్కరు కూడా 10వ తరగతి చదివిన వారంటూ లేరు. చదివే అంతంత మాత్రం అనుకుంటే ఇక సమస్యలపై వీరికి అవగాహన ఏముంటుంది? అంతా కూడా శూన్యమే అంటున్నారు.